ఆండ్రాయిడ్ ఫోన్స్కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే చాలా చేశాను మన ఛానల్లో. బట్ ఐఫోన్స్కి సంబంధించి అయితే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇప్పటి వరకు చేయలేదు. సో ఇదే సరైన సమయం ఐఫోన్స్కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేయడానికి. ఎందుకంటే నేను దగ్గర ఒక 1.5 month నుంచి ఈ ఐఫోన్ 13 అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఐఫోన్కి సంబంధించిన ఒక 10 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఐఫోన్ 13 అనే కాదు, iOS 15 పై రన్ అవుతున్న 11, 12 అండ్ 13 సిరీస్ అంతా అండ్ ఓల్డ్ జనరేషన్ ఐఫోన్స్ అన్నింటిపై ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వర్క్ అవుతాయి. సో ఈ వీడియోలో జస్ట్ 10 డిస్కస్ చేద్దాం. తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 అయితే తీసుకొస్తాను. అండ్ అడ్వాన్స్డ్ టిప్స్ అండ్ ట్రిక్సే కాకుండా కొన్ని బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది అయితే కొత్తగా ఐఫోన్కి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ టిప్ చూసినట్లయితే ఇది బేసిక్ టిప్పే. చాలామంది ప్రీవియస్గా ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఐఫోన్ యూజర్స్ కోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫొటోస్ని హైడ్ చేయడం కోసం మీరు ఫొటోస్ యాప్ని ఓపెన్ చేసి సో ఏ ఫోటోని హైడ్ చేయాలో అయితే సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని హైడ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి సో కిందికి స్క్రోల్ చేస్తే మనకి హైడ్ ఆప్షన్ అని అయితే కనిపిస్తుంది. సో హైడ్ అయ్యేటప్పుడు అయితే మనకి కనిపిస్తుంది హిడెన్ ఆల్బమ్స్లో ఇది కనిపిస్తుంది. సో హిడెన్ ఆల్బమ్స్ కూడా కనబడకుండా మీరు సెట్టింగ్ చేసుకోవాలి, సెట్టింగ్స్లో అని అయితే ఉంది. సో బట్ మనం ఎనీవే ఇక్కడ హైడ్ చేద్దాం. సో హైడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది హిడెన్ ఫోల్డర్. సో ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించకుండా మనం అయితే హైడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ ఫొటోస్ యాప్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ హిడెన్ ఆల్బమ్ ఎనేబుల్ అయితే ఉంది, మనకి ఫొటోస్ యాప్లో కనబడేలా ఉంది. సో దీన్ని ఇక్కడ డిసేబుల్ చేయాలి. సో ఇలా డిసేబుల్ చేస్తే మనకి ఇక్కడ ఫొటోస్ యాప్లో ఇంతకుముందు ఇక్కడ హిడెన్ ఆల్బమ్స్ కనిపించింది, ఇక్కడైతే కనిపించదు. సో ఇలా మీరైతే ఫొటోస్ని హైడ్ చేసుకోవచ్చు బిల్ట్-ఇన్గా ఉన్న ఫొటోస్ యాప్లో. అండ్ నెక్స్ట్ టిప్ మనకి కీబోర్డ్కి సంబంధించి మీరు యాపిల్ కీబోర్డ్ యూజ్ చేసినా, గూగుల్ కీబోర్డ్ యూజ్ చేసినా సో ఏదైనా టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు మీరు నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తే ఇక్కడ నెంబర్స్ని టైప్ చేసి సో ఇలా 9 అని అయితే జనరల్గా ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సో మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు సో నెంబర్ అవసరం పడితే డైరెక్ట్ ఈ నెంబర్స్ బటన్ ప్రెస్ చేసి ఎంత నెంబర్ కావాలో అక్కడికి స్వైప్ చేయండి. సో చేస్తుంది. సో అలా అయితే సింపుల్గా మీరు నెంబర్స్ని ఎంటర్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత సో మళ్ళీ ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ స్పేస్ని క్లిక్ చేస్తే ఆల్ఫాబెట్స్ అయితే వస్తాయి. సో అంత మేజర్ టిప్ అయితే కాకపోయినప్పటికీ టైం సేవింగ్ టిప్ అని అయితే చెప్పుకోవచ్చు. నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే షేర్ చేస్తున్నాను, అవసరమైన వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ మనకి రీసెంట్ యాప్స్ని ఐఫోన్స్లో క్లోజ్ చేయాలంటే జనరల్గా ఇలా పైకి స్వైప్ చేసి ఒక్కో యాప్ని ఇలా అయితే అనాలి. అలా కాకుండా మనం మ్యాక్సిమం యాప్స్ని ఒకేసారి అయితే క్లోజ్ చేయొచ్చు. అన్నింటినీ అయితే ఒకేసారి క్లోజ్ చేయలేం, బట్ మ్యాక్సిమం యాప్స్ని అయితే క్లోజ్ చేయొచ్చు. ఇలా 3 ఫింగర్స్ని ప్రెస్ చేసి 3 యాప్స్ని ఒకేసారి అయితే సో క్లోజ్ చేయొచ్చు, 3 లేదా 2 ఎన్ని వీలైతే అన్ని. సో ఇలా సింపుల్గా అయితే మ్యాక్సిమం యాప్స్ని ఒకేసారి అయితే క్లోజ్ చేయొచ్చు. సో యాప్స్ని క్లోజ్ చేయడం అయితే ఫ్రీక్వెంట్గా నేను సజెస్ట్ చేయను. సో రెగ్యులర్గా వాడే యాప్స్ని అయితే ఎప్పుడూ క్లోజ్ చేయకండి. ఎప్పుడో ఒకసారి వాడే యాప్స్ని మాత్రం క్లోజ్ చేయండి. సో వాటి వల్ల బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. బట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాటిని అయితే ఫ్రీక్వెంట్గా క్లోజ్ చేయకండి. ప్రతిసారి లోడ్ అవ్వడం, రీలోడ్ అవ్వడం, సో దీనివల్ల బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ స్క్రీన్ షాట్కి సంబంధించి. సో మామూలుగా ఐఫోన్స్లో స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే సో వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి సో స్క్రీన్ షాట్ అయితే తీస్తుంటారు. అలా కాకుండా చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఫస్ట్ టైం ఐఫోన్ యూజర్స్కి హెల్ప్ అవుతుందని అయితే ఒకసారి చెప్తున్నాను. సో ఈ బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే సో స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. సో ఈ స్క్రీన్ షాట్ని మీరు ఇలా డైరెక్ట్గా సో కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఇమేజ్ అయితే పేస్ట్ అయిపోయింది. ఇలా మీరు షేర్ చేయొచ్చు స్క్రీన్ షాట్ని సేవ్ చెయ్యకంటే ముందే. సో ఇలా మీరు ఇమేజ్ని కూడా టెక్స్ట్లా కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత.
నెక్స్ట్ ఫీచర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. మీరు క్రోమ్లో కానీ సఫారీలో కానీ ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇమేజ్ని ఇమీడియట్గా మీ ఫోటో గ్యాలరీస్కి సేవ్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఒకటే కాదు, మల్టిపుల్ ఫొటోస్ని ఒకేసారి సేవ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు బ్రౌజ్ చేసేటప్పుడు ఏ ఇమేజ్ అయితే కనబడుతుందో దాన్ని ప్రెస్ చేసి కొంచెం అయితే సైడ్కి స్వైప్ చేయాలి. ఇలా స్వైప్ చేయగానే ఇదైతే సేవ్ చేసుకోవడానికైతే రెడీ అవుతుంది. మనం డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఫొటోస్ యాప్లో డ్రాప్ చేస్తే సేవ్ అవుతుంది. బట్ నేను ఒకటే సేవ్ చేసుకోవాలనుకోవట్లేదు. మల్టిపుల్ ఫొటోస్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. రెండు అయిందా? ఇప్పుడు వీటన్నింటిని 7 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ బ్రౌజర్లో. 8, 9, 10. వీటన్నింటిని ఇప్పుడు ఇంకో ఫింగర్తో ఫొటోస్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వదిలిపెడతాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ యాప్లో అయితే సేవ్ అయిపోయాయి. ఇలా మీరు బ్రౌజ్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా ఫొటోస్ని అయితే మీ ఫొటోస్ యాప్లోకి సేవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు బ్రౌజ్ చేసేటప్పుడు ఫొటోస్ని డైరెక్ట్గా జీమెయిల్ ద్వారా మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కానీ లేదా టెలిగ్రామ్లో కానీ డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. దీనికోసం ఫొటోస్ని ప్రెస్ చేసి కొంచెం సైడ్కి స్వైప్ చేయాలి. ప్రెస్ చేసి పట్టుకుంటే వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్రెస్ చేసుకొని ఇమ్మీడియట్గా రైట్ ఆర్ లెఫ్ట్ స్వైప్ చేసి మళ్ళీ ఒకటైతే ఒకటి లేదా ఎక్కువ ఫొటోస్ కావాలంటే ఎక్కువ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా స్వైప్ చేసి జీమెయిల్ జీమెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంపోజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే వదిలేయాలి. ఇవన్నీ ఫొటోస్ ఇప్పుడు జీమెయిల్లోకి అయితే నేను షేర్ చేయడానికి అయితే వచ్చేసాయి. ఇక్కడ నేను ఎవరికి పంపాలో వాళ్ళ ఐడి టైప్ చేసి అయితే డైరెక్ట్గా సెండ్ చేయవచ్చు. నేనే పంపుకున్నాను. అండ్ చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఇదైతే. జీమెయిల్ అనే కాదు, టెలిగ్రామ్లో కూడా పంపచ్చు. వాట్సాప్లో అయితే రావట్లేదు, నేనైతే ట్రై చేశాను. వస్తే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో వాట్సాప్లో వెళ్తే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ టిప్ చూసినట్లయితే మనం సఫారీలో బ్రౌజ్ చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ మన ఐపీ అడ్రస్ని అయితే ట్రాక్ చేస్తుంటాయి. అలా ట్రాక్ చేయకుండా మనమైతే డిసేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి సఫారీలోకి వెళ్ళిన తర్వాత సఫారీ ఇక్కడ ఉంది. సఫారీలోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి హైడ్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ట్రాకర్స్ అని అయితే ఉంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. డిఫాల్ట్గా అదే ఉంటుంది, బట్ కొంతమంది తెలియకుండా ఆఫ్ చేస్తుంటారు. దీనివల్ల మనం మన ఐపీ అడ్రస్ ట్రాక్ అవ్వకుండా అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ కూడా మనకి ప్రైవసీకి సంబంధించిందే. జనరల్గా మెయిల్లో మనకి చాలా సస్పీషియస్ మెయిల్స్ అయితే వస్తాయి మన ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయడం కోసం. దానికోసం మనం సెట్టింగ్స్లో మెయిల్లోకి వచ్చి కిందికి స్క్రోల్ చేస్తే ప్రైవసీ ప్రొటెక్షన్ అని అయితే కనిపిస్తుంది. ప్రొటెక్ట్ మెయిల్ యాక్టివిటీని అయితే ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల కొన్ని స్పామ్ మెయిల్స్ని మనం తెలియకుండా క్లిక్ చేసినా మన ఐపీ అడ్రస్ని అయితే అవతలి వ్యక్తులు హ్యాకర్స్ అయితే ట్రాక్ చేయలేరు. దీన్ని అయితే డెఫినెట్గా ఎనేబుల్ చేసే ఉంచుకోండి. డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యే ఉంటుంది. కొంతమంది అయితే తెలియకుండా ఆఫ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి సఫారీకి సంబంధించిన ట్యాబ్స్ని అయితే చాలా ట్యాబ్స్ని అయితే మనం ఓపెన్ చేస్తుంటాం. వాటిని అన్నింటిని క్లోజ్ చేయడం అయితే మర్చిపోతుంటాం. అలా కాకుండా మనం డిఫాల్ట్గా క్లోజ్ అయ్యేలా అయితే సెట్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లో సఫారీలోకి వచ్చి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్లోజ్ ట్యాబ్స్ మాన్యువల్లీ అని అయితే ఉంది. నాకు నేనుగా క్లోజ్ చేసేలా సెట్ చేసుకున్నాను. మీరు ఆ ట్యాబ్స్ని ఆఫ్టర్ 1 డే, 1 వీక్, ఆఫ్టర్ 1 మంత్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అనుకునేది కూడా మీకు మీరుగా అయితే ఇక్కడ సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ బైపాస్ ఫీచర్, ఇదైతే నాకు చాలా ఫేవరెట్ ఫీచర్. మామూలుగా మనం సైలెంట్లో పెట్టినప్పుడు, ఇప్పుడైతే ఆల్రెడీ ఫోన్ సైలెంట్లో ఉంది. ఫోన్ని సైలెంట్లో పెట్టినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ నుంచి కాల్ మాత్రం రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటాం. కాల్ వస్తే అయ్యో సైలెంట్లో పెట్టాం, ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే ఎలా అని అయితే అనుకుంటాం. అలాంటి వాటికి మనమైతే బైపాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నుంచి మీరు సైలెంట్లో కూడా కాల్ రావాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ని అయితే క్లిక్ చేయండి. ఎడిట్ని క్లిక్ చేసి ఇక్కడ రింగ్ టోన్ని
సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఎమర్జెన్సీ బైపాస్ అని అయితే ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఎమర్జెన్సీ బైపాస్ అల్లో సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఈవెన్ వెన్ ద రింగ్ స్విచ్ ఈజ్ సెట్ టు సైలెంట్ ఆర్ వెన్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఈజ్ ఆన్. సో అంటే మీరు సైలెంట్లో పెట్టినా సో ఈ ఎమర్జెన్సీ బైపాస్ ఆన్ చేస్తే ఏ కాంటాక్ట్కి ఆన్ చేస్తే ఆ కాంటాక్ట్ నుంచి మనకి సో ఫోన్ వస్తే అయితే రింగ్ అవుతుంది. సో చాలా ఫేవరెట్ ఫీచర్ నాకు. సో సైలెంట్ మోడ్లో ఏ కాంటాక్ట్స్ నుంచి మీరు కాల్ మిస్ అవ్వకూడదు అనుకుంటారో వాటికి ఈ ఎమర్జెన్సీ బైపాస్ని అయితే ఎనేబుల్ చేయండి. సో ఇవి జస్ట్ ఇనీషియల్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇవి ఐఫోన్స్లో మీరు యూజ్ చేయగలిగే 10 టిప్స్ అండ్ ట్రిక్స్. సో దీనికి పార్ట్ 2 కూడా త్వరలోనే తీసుకొస్తాను. నిజానికి అన్నీ ఒకే వీడియోలో కవర్ చేయొచ్చు, బట్ వీడియో అయితే చాలా లెంత్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ అయితే నేను కేవలం 10 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. త్వరలో మరొక ఐఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోతో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.